రక్తదానంతో కొన్ని ప్రయోజనాలట. కొన్ని రకాల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొందరికి రక్తం అవసరమవుతుంది. ఆ సమయంలో అవసరమైన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చు. క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే శరీరంలో ఐరన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. రక్తంలో అధిక స్థాయిలో ఐరన్ ఉంటే రక్త ప్రసరణలో అడ్డంకులు ఎదురవుతాయి. గుండె జబ్బులు ప్రమాదం పెరుగుతుంది. హెమోక్రోమాటోసిస్, ఐరన్ ఓవర్లోడ్ అనే వ్యాధికి కారణమవుతుంది. రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. శరీరంలో ఐరన్ నిల్వలు స్థాయి తగ్గడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం తక్కువ. ముఖ్యంగా పెద్దపేగు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. రక్తదానం చేసినప్పుడు రక్త స్థాయి సమతుల్యం అవుతుంది. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో రక్త కణాల్లో కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్త కణాల్లో చెడు, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా దోహదపడుతుందని నిపుణులు చెప్తున్నారు. రక్తదానం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. రక్తదానం ఎవరు చేయకూడదు? గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు రక్తదానం చేయకూడదు. లైంగిక సంక్రమణ వ్యాధులైన సిఫిలిస్, గొనోరియా వంటి వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయకూడదు. ఇవి రక్త మార్పిడి వల్ల ఇతరులకు కూడా వ్యాపిస్తాయి. ఏ రకమైన క్యాన్సర్తో బాధపడుతున్నా అటువంటి వారు ఎవరైనా సరే రక్తదానం వాళ్ళు కూడా చేయకూడదు. ఇన్సులిన్ తీసుకుంటున్న వారు కూడా రక్తదానానికి అనర్హులు. డిప్తీరియా, పెట్రుసిస్, టెటనస్, పోలియో ఇంజెక్షన్, హెచ్పివి టీకాలు తీసుకుంటే 2 వారాల లోపు రక్తదానం చేయకూడదు. 2 వారాల తర్వాత చేయాలి. మమ్స్, మీజిల్స్, రుబెల్లా, ఓరల్ పోలియో, ఎల్లో ఫీవర్, జేఈ, హెపటైటిస్ టీకా తీసుకున్న వారు 4 వారాల లోపు రక్తదానం చేయకూడదు. హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వ్యాధులతో బాధపడేవారు రక్తదానం చేయకూడదు అని ఇక్కడ కొంతమంది నిపుణులు సలహా ఇస్తూ ఉన్నారు.